కాంగ్రెస్ సోషల్ సభ్యుల అరెస్ట్ రోజంతా కొనసాగిన సస్పెన్స్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు గోప్యత అనే ప్రచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి చెందిన 6 ప్రతినిధులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే అరెస్టుపై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేశారని బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి గత నెల 27న ఇచ్చిన ఫిర్యాదుపై సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులో కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై ఢిల్లీలో బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులో కేసు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను సోషల్ మీడియా ప్రతినిధులను నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు వస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న మన్నె సతీష్, నవీన్, తస్లిమా, గీత, శివ, అస్మాలను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విచారించి పలు వివరాలు సేకరించారు. అయితే రాత్రి వరకు కూడా ఉన్నతాధికారులు ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అరెస్టు చేశారా, ఇంకా విచారిస్తున్నారా, నోటీసులు ఇచ్చారా అనే విషయంపై స్పష్టత కోసం ప్రయత్నించిన అధికారుల నుంచి స్పందన లేదు. అదుపులో తీసుకున్న మాట వాస్తవమని అంతకుముందే అధికారులు నిర్ధారించారు. ఎందుకు ఈ గోప్యత అంటే కేంద్ర హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేసిన కేసులో దర్యాప్తుపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా చేశారు. నోటీసులు జారీ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కీలకంగా వివరించి మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనిని గుర్తించిన తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేలా ముందుగానే తమ అదుపులోకి తీసుకున్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు అన్నట్టుగా కథ సాగుతుంది. ఆల్రెడీ 28 నాడు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి రావడం, తర్వాత అందులో ఉన్న కీలక నేతలని మే 1వ తేదీ వరకు ఢిల్లీకి రావాలని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత రేవంత్ రెడ్డి మేము ఢిల్లీకి వెళ్ళాం గల్లీకి రామని చెప్పేసి కూడా వారు కూడా స్పష్టత ఇచ్చారు. నేనే కాదు నా టీం సభ్యులు కూడా ఎవరు రారని చెప్పేసి కూడా బహిరంగంగానే చెప్పడం అనేది జరిగింది. 1వ తారీఖు వెళ్ళకపోవడంతో మళ్ళీ నిన్న రావడం అనేది కూడా గాంధీ భవన్లో మళ్ళీ విచారణ కొనసాగించడం అనేది కూడా జరిగింది. నిన్న అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, అరెస్ట్ చేయలేదని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కాకపోతే అదుపులోనే ఉన్నారని చెప్పేసి ఒక 4 సభ్యులు అదుపులో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి మరి ఇష్యూ అనేది అంటే 15 రోజులు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గడువు కోరినప్పటికీ 1వ తేదీ నాడే హాజరు కావాలని చెప్పేసి అన్నారు. మరి ఈ విషయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఏందనేది వేచి చూడాల్సిన విషయం. మజా లేదన్నట్టు